హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఆలు బఠానీ మసాలా కుర్మా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ ఆలు బఠానీ కుర్మా అంటే మా ఇంట్లో చాలా ఇష్టము. ముఖ్యంగా చపాతీలోకి ఇదంటే చాలా ఇష్టము. ఇది చేసుకున్నామంటే మేము ఖచ్చితంగా చపాతీ అయితే చేసుకుంటాం. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఇది చపాతీలకు కానీ రైస్లకు కానీ పూరీలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఆలు బఠానీ మసాలా కుర్మా అనేది ఎలా తయారు చేసుకోవాలని. సింపుల్ ప్రాసెస్ అండి ఇది. ఎక్కువ ఏం కష్టం అనేది ఉండదు, తక్కువ ప్రాసెస్లోనే చూపిస్తాను. ఈ వీడియోలో అయితే చూసేయండి. చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనా. ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో పల్లీలు అయితే 3 స్పూన్లు అయితే వేసుకోవాలి. ఈ పల్లీలు అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత బాగా వేగిన తర్వాతనే మనం పక్కన ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మళ్ళీ ఆ తర్వాత అదే కడాయిలో 2 చిటికలు ఆయిల్ అయితే వేసుకొని మనం కారం తగినట్టుగా ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. మనము ఎంత తినగలుగుతామో అంత చూసి అయితే వేసుకోవాలి ఎండుమిర్చి అనేది. ఇవి కూడా కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వేయించుకోవాలి ఎండుమిర్చి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఇప్పుడు అదే విధంగా ధనియాలు కూడా ఒక 3 స్పూన్లు తీసుకుందాము. నేను ఇందులో ఎక్కువ మసాలాలు ఏం ఎక్కువ వేయడం లేదు. నేను ఇంట్లో రోజు చేసుకునే ఈ మసాలా పౌడర్తోనే అన్ని కూరలు ఈ విధంగా చేసుకుంటాను. ఒకసారి ఈ మసాలాతోనే మీరు ఏ కూర అయినా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ధనియాలు కూడా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొద్దిగా మసాలా చెక్క 2 లవంగాలు వేసుకొని ఇట్లా ధనియాలు అనేది కాస్త వేగనివ్వండి. ఇంకా మసాలా చెక్క ఈ లవంగాలు వద్దనుకుంటే తీసేసుకోండి. ఓన్లీ ధనియాల వరకైనా వేయించుకోండి. ఈ విధంగా వేయించుకున్నాక ధనియాలు పక్కన పెట్టేసుకొని ఇవన్నీ కాస్త చల్లారించిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకునే ఇవన్నీ అయితే వేసుకోవాలి. పల్లీలు, ధనియాలు, ఎండుమిర్చి ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. మీరు కనుక ఏ కూరకు చేసినా కంపల్సరీ ఈ మసాలా అనేది తయారు చేసుకొని వేసుకొని సూపర్గా ఉంటుంది. ఏ కూరాకులే కానీ ఇక్కడ నేనైతే ఇలా ఏ కూరాకైనా ఇలాగనే చేసుకొని మసాలా అయితే చేసుకుంటాను, సూపర్గా ఉంటుంది. ఇంకా ఈ విధంగా కొంచెం కల్లుప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో వెల్లుల్లిపాయలు కాస్త పొట్టు తీయకుండా వేసుకోవాలి. 4 వేసుకొని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇది నేను కుక్కర్లో అయితే చేసుకుంటున్నాను. మీరు కుక్కర్లో కానీ ఏదైనా పాత్రలో కానీ ఇలా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసుకొని ఇందులో ఆయిల్ అయితే ఒక 4 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకు ఆలు బఠానీ మసాలా గ్రేవీ కాబట్టి చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు మనము వేసుకున్న తర్వాత కొంచెం చిటపట అన్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి కూడా వేసుకున్న తర్వాత కాస్త బాగా వేగనించి తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా ఆనియన్స్ అనేది కాస్త ఫ్రై చేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ అండి, పెద్దగా ఏం కష్టం ఉంది. బ్యాచిలర్స్ ఎవరైనా కానీ ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా 2 మీడియం సైజు టమోటాలు అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం టమోటాలు అనేది కాస్త బాగా ఉడకనివ్వాలి. అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అయితే వేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సింది చూసి వేసుకుందాము. ముందుగానే ఎక్కువగా వేసుకోకండి. 1 స్పూన్ కానీ 1/2 స్పూన్ కానీ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 అయితే పసుపు అయితే వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ అయితే చాలు. పసుపు వేసుకొని ఈ 2 వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత అట్లా ఊరక పైన అలా పెట్టేసేయండి, పూర్తిగా పెట్టేయకూడదు. ఇలా పెట్టేసుకుంటే మనకు టమోటాలు అనేది తొందరగా మెత్తగా ఉడుకుతాయి. ఈ విధంగా మనకు టమోటాలు ఉడికినాయి కదా. ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను
2 ఆలు, అలాగే ఇట్లా ఒక ప్యాకెటు ఇది బఠానీ అయితే వేసుకున్నాను. పచ్చి బఠానీ వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే మామూలుగా మనకు ప్యాకెట్లలో దొరుకుతాయి కదా, ఇలా పచ్చి బఠానీ ఇట్లా కూరగాయల మార్కెట్లో అయినా ఉంటాయి. ఇట్లా ఈ విధంగా ఒక పచ్చి బఠానీ, ఇలాగ 2 ఆలు అయితే వేసుకుంటున్నాను. ఇలాగ కొంచెం ఆలు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా లేకుండా, లావుగా లేకుండా మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా మీరు దీంట్లో కొన్ని బీన్స్ అయినా వేసుకోవచ్చు. ఇట్లా బీన్స్, క్యారెట్ కానీ ఇట్లా వేసుకోవచ్చు. నేను ఓన్లీ ఇట్లా బఠానీ, ఆలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా మీరు 2 బీన్స్ కానీ వేసుకొని చేసుకోవచ్చు. ఇట్లా బఠానీ, ఆలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఇప్పుడు ఊరికి అలా పైన మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఈ విధంగా మనము బాగా కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం మసాలా పౌడర్ అనేది వేసుకుందాం. మనం గ్రైండ్ చేస్తున్నాం కదా, మిక్సీకి అయితే పట్టుకున్నాం కదా, అదైతే వేసుకోవాలి. కొంచెం కారము తక్కువగా తినాలనుకునే వాళ్ళు కొంచెం తక్కువగానే వేసుకోండి. కొంచెం ఎక్కువగా ఉండాలనుకుంటే, గ్రేవీ అనేది చిక్కగా ఉండాలనుకో కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఇక్కడ నేను కూడా ఒక 4 స్పూన్లు 5 స్పూన్ల దాకా వేసుకున్నాను. ఎందుకంటే అవి నేను వేయించుకుని ఎండుమిర్చి అనేది కాస్త కారం లేవు, తక్కువగానే ఉన్నాయి. కాబట్టి నేను మసాలా అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలని. ఎందుకంటే ఎక్కువ మంట పెట్టడం వల్ల మనకు అడుగున ఈ మసాలా అనేది మాడిపోతూ ఉంటుంది. అందుకనేసి మనము ఇట్లా బాగా మిక్స్ చేసి కలిపేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు మన గ్రేవీ అనేది చిక్కగా బాగుంటుంది. అప్పుడు మాడిపోయే కొద్దీ మనం గ్రేవీ కొంచెం చేదుగా అనిపిస్తుంది. అందుకనేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి. కొంచెం ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనకు గ్రేవీ అనేది ఈ విధంగా ఉండాలి. కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. మనం గ్రేవీ ఎట్లా కావాలి, పతలాగా ఉండాలా, కొంచెం చిక్కగా ఉండాలా, ఇట్లా అనేది చూసుకొని వాటర్ అనేది నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇట్లా వాటర్ వేసుకొని ఈ మాత్రం ఉండాలి. మనకు గ్రేవీ అనేది కొంచెం చిక్కగానే ఉండాలి, పల్చగా ఉండకూడదు. ఇది ఆలు బఠానీ కుర్మా అంటే కొంచెం పల్చగా అసలు ఉండదు, కొంచెం చిక్కగానే ఉండాలి. ఈ విధంగా కొంచెం వాటర్ అనేది కొంచెం తక్కువగానే వేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని 3 విజిల్సే 3 విజిల్స్ కానీ 2 విజిల్స్ కానీ రానివ్వండి. విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాతే మూత తీసేసి చూడండి. మన గ్రేవీ అయితే ఆలు బఠానీ మసాలా గ్రేవీ ఈ విధంగా అయితే ఉంటుంది. చూసారా, ఆలు కూడా ఎంత బాగా అయితే చక్కగా ఉడికింది. 2 విజిల్స్ అయితే రానిచ్చినాను. ఇంకా 2 కానీ 3 కానీ రానివ్వండి, ఇంకా బాగుంటుంది. ఈ విధంగా బఠానీ అయితే ఉడికింది. ఇంకా మనము ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే చేతిలో వేసుకొని చూడండి. తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి. కల్లుప్పు కానీ ఇట్లా సాల్ట్ కానీ వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం కల్లుప్పు వేసుకొని బాగా ఒక 2 నిమిషాలు అలాగనే స్టవ్ పైన ఉండిచ్చినాను. ఈ విధంగా అయితే మనము ఆలు బఠానీ కుర్మా అనేది ఈ విధంగా చేసుకుంటాము. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చపాతీలోకి కంపల్సరీ సూపర్గా ఉంటుంది. ఇంకా రైస్లోకి ఏదైనా మనము కలర్ రైస్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఈ ఆలు బఠానీ మసాలా గ్రేవీ అనేది చేసుకోండి. చూడ్డానికైతే చాలా బాగుంది, తినడానికైతే మాకు కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే మా ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా ఇష్టము. మేము ఎక్కువ ఇట్లా కలర్ రైస్ చేసుకున్న ఇట్లా చపాతీ ఇట్లా లంచ్ బాక్స్కి అయితే నేను చపాతీ చేసినప్పుడల్లా ఇదే చేసుకుంటాను. అంత బాగుంటుంది పిల్లలకి, మాకు కానీ. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లుంటే లైక్